ఒప్పందం అవగాహన ఒప్పందం మావ్ 1 తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక తన రుణ సమస్యల పరిష్కారానికి ఒక ముఖ్యమైన అడుగు వేసింది. జపాన్తో సహా భారతదేశం మరియు పారిస్ క్లబ్ రుణదాతల సమూహంతో సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF యొక్క దాదాపు $300 కోట్ల రికవరీ ప్యాకేజీ యొక్క తదుపరి విడతను యాక్సెస్ చేయడానికి మార్గం సుగమం చేయడంతో ఈ పరిణామం శ్రీలంకకు కీలకమైనది. 2 ACKO జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఫోన్ పే భారతదేశంలో బీమా యాక్సెసిబిలిటీ యొక్క ల్యాండ్స్కేప్లో విప్లవాత్మక మార్పులు చేయడానికి దళాలు చేరాయి. ఈ వ్యూహాత్మక సహకారం ఫోన్ పే ప్లాట్ఫారం ద్వారా వినియోగదారులకు సమగ్రమైన కార్ మరియు బైక్ బీమా ఉత్పత్తులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం సౌలభ్యం కాకుండా బీమాను ప్రజాస్వామ్యీకరించడానికి 2 కంపెనీల భాగస్వామ్య నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. ఇది మిలియన్ల కొద్దీ ఫోన్ పే వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక ఎంపికగా మారుతుంది. 3 డిజిటల్ పురోగతి వైపు గణనీయమైన ఎత్తుగడలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అయిన యాక్సెంచర్తో చేతులు కలిపింది. అధునాతన విశ్లేషణలు మరియు అత్యాధునిక సాంకేతికతల అమలు ద్వారా పరివర్తనాత్మక ప్రయాణాన్ని తీసుకురావడానికి ఈ సహకారం సిద్ధంగా ఉంది. 4 విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ CPSE అయిన REC లిమిటెడ్ జర్మన్ బ్యాంక్ తో €200 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ ఒప్పందం ఇండో జర్మన్ డెవలప్మెంట్ కోపరేషన్ కింద REC యొక్క 6వ శ్రేణి క్రెడిట్గా గుర్తించబడింది. భారత ప్రభుత్వం యొక్క పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం RDSS కి అనుగుణంగా డిస్కామ్ల పంపిణీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కార్పొరేషన్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. 5 భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ అవస్థాపనను పెంపొందించే దిశగా గణనీయమైన ఎత్తుగడలో టాటా పవర్ ఛార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ TPEVCSL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పటిష్టమైన ఇంటర్సిటీ ఛార్జింగ్ నెట్వర్క్ను రూపొందించడంపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం ఈ సహకారం లక్ష్యం. 6 భారత వాణిజ్య శాఖకు చెందిన అధికారుల బృందం ప్రస్తుతం మస్కట్లో ఉంది. ఒమన్తో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA కోసం చర్చలు జరుపుతోంది. నెలాఖరులోగా డీల్ను ఖరారు చేయాలని డిపార్ట్మెంట్ అంతర్గత గడువు విధించింది. ఒమన్ ప్రస్తుతం భారతదేశం యొక్క 29వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం బలమైన వృద్ధిని చూపుతోంది. FY22లో $3.15 కోట్ల నుండి FY23 సమయంలో వాణిజ్యం తెల్లవారుజాము 4:48 బిలియన్లకు పెరిగింది. ఇది 42% పెరుగుదలను సూచిస్తుంది. 7 డిసెంబర్ 15, 2023న $250 లక్షల పాలసీ ఆధారిత రుణంపై సంతకం చేయడంతో భారత ప్రభుత్వం మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB ఇటీవలే తమ సహకారాన్ని పటిష్టం చేసుకున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సబ్ ప్రోగ్రామ్ 2 లో భాగమైన ఈ ఆర్థిక సహాయం ఉత్పాదక పోటీతత్వాన్ని పెంపొందించడం, జాతీయ సరఫరా గొలుసులను పటిష్టం చేయడం మరియు గ్లోబల్ వాల్యూ చైన్లతో ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 8 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ IITK
మరియు ఇండియన్ నేవీ నేవల్ హెడ్క్వార్టర్స్లో సంతకం చేసిన మైలురాయి అవగాహన ఒప్పందం లో చేతులు కలిపాయి. ఈ సహకార చొరవ సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించడం, వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించడం మరియు ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధి మరియు ప్రయత్నాలలో పాల్గొనడం లక్ష్యంగా పెట్టుకుంది. 9. భారతదేశపు అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పరిష్కారాల ప్రొవైడర్ అయిన సుజ్లాన్ గ్రూప్ కీలకమైన వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాల కోసం REC లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థతో ఇటీవల ఒక ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దాని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి సుజ్లాన్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. దాని విస్తృతమైన ప్రస్తుత ఆర్డర్ బుక్ మరియు భావి భవిష్యత్ ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలకమైనది. 10. తమ సేవా సమర్పణలను విస్తృతం చేయడానికి మరియు తమ మార్కెట్ ఉనికిని బలోపేతం చేయడానికి ఒక వ్యూహాత్మక చర్యలో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు IDFC ఫస్ట్ బ్యాంక్ బ్యాంకాస్యూరెన్స్ భాగస్వామ్యం ద్వారా చేతులు కలిపాయి. ఈ సహకారం IDFC ఫస్ట్ బ్యాంక్ యొక్క బలమైన పంపిణీ నెట్వర్క్ను ఉపయోగించుకోవడం ద్వారా బ్యాంక్ యొక్క విస్తృతమైన కస్టమర్ బేస్కు సమగ్ర బీమా పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 11. 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 1 భారతదేశంలోని కేంద్రం మరియు రాష్ట్రాల సంయుక్త ఆర్థిక పరిస్థితి ఘాత్లో 7% కంటే తక్కువగా ఉండటంతో స్థూల ఆర్థిక లోటు GFD స్థితిస్థాపకంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇటీవలి అధ్యయనం ఆర్థిక రంగం మీద వెలుగునిస్తుంది. ఇది మెరుగైన ఆదాయ సమీకరణ మరియు వివేకవంతమైన ఆర్థిక నిర్వహణ పాత్రను హైలైట్ చేస్తుంది. 12. అరుణాచల్ ప్రదేశ్లో స్వయం సహాయక బృందాల SHG సాధికారత దిశగా ఒక ముఖ్యమైన చర్యలో అరుణాచల్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ARSRLM, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తో వ్యూహాత్మక కూటమిని ఏర్పరచుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న SHGలకు సమగ్ర బ్యాంకింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా రెండు సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం MOU. భారతీయ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవలే డేటా సెంటర్లలో ఇమ్మర్షన్ కూలింగ్ సేవలను స్వీకరించడానికి ఇంధన సంస్థ షెల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. పర్యావరణ అనుకూల డేటా కేంద్రాల కోసం ఒక సమగ్ర పరిష్కారాన్ని రూపొందించడానికి భాగస్వాముల నెట్వర్క్ మద్దతుతో డిజిటల్ మరియు ఎనర్జీ డొమైన్లలో రెండు సంస్థల బలాన్ని ఉపయోగించుకోవడం ఈ సహకారం లక్ష్యం. 14. కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్లో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ల నిర్మాణంలో ప్రధాన పురోగతిని సూచిస్తూ భారతదేశం మరియు రష్యాలు మంగళవారం కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 15. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC ఈ సంవత్సరం తన రెండవ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA పై సంతకం చేయడం ద్వారా ప్రధాన ఆసియా భాగస్వాములతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఇటీవలి ఒప్పందం పెట్టుబడి సంబంధాలను పెంపొందించడానికి మరియు దాని ఆర్థిక పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి కూటమి యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. 16. ఒక మైలురాయి అభివృద్ధిలో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఉల్ఫా యొక్క చర్చల అనుకూల వర్గం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇది అస్సాంలో దశాబ్దాల తిరుగుబాటుకు ముగింపు పలికే దిశగా గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.